ఇక్కడ మనం సెవెంత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వైగాట్స్కి అండ్ బందూరాస్ సోషల్ లెర్నింగ్ థియరీ. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఖచ్చితంగా వస్తుంది, నేర్చుకోండి. అయితే మనం ఇక్కడ ఫస్ట్ నేను జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చెప్తా. ఏంటి అంటే ఇక్కడ వైగోట్స్కి అంటే ఏంటిదంటే ఆయన వైగోట్స్కి అనే వ్యక్తి ఏం చేసిండంటే పిల్లలు అనేవారు ఆ సిద్ధాంతం ఏంటి అంటే థియరీ అదేంటి అంటే ఇప్పుడు ఆ పిల్లలు అనేవారు ఇతరులతో కలిసి నేర్చుకోవడం వల్ల లేకపోతే ఇతరుతో కలిసి మాట్లాడడం వల్ల వాళ్ళకున్న నాలెడ్జ్ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సోషల్ యాక్టివిటీ అంటే క్లాస్ రూమ్లో గ్రూప్ యాక్టివిటీస్ చేపేయడం వల్ల వెనుక అంటే స్లో లర్నర్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతారు అంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారు, వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఇట్లా గ్రూప్గా నేర్చుకోవడం వల్ల పిల్లలు అనేది ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటారు, బాగా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకి ఎవరు చెప్పిళ్ళు వైగర్స్కి అనేటైనా చెప్పిండు ఆ సిద్ధాంతం. అది దాని గురించి అన్నట్టు ఆ సిద్ధాంతం వైగాట్స్కి. నెక్స్ట్ బాందురాస్ థియరీలో ఏంటిదంటే ఇక్కడ బాందురాస్ థియరీలో మనకి చూసి నేర్చుకోవడం అంటే జస్ట్ మనం అబ్జర్వ్ చేసి కానీ లేకపోతే ఎవరన్నా చేస్తుంటే దాన్ని ఇమిటేట్ చేసి కానీ మోడలింగ్ చేయడం అట్లా చూసి నేర్చుకోవడం దాన్ని బందురస్ సోషల్ లెర్నింగ్ థియరీ అని అంటాం. ఇక నెక్స్ట్ వస్తే ఇవి రెండు రావచ్చు, రెండిట్లో ఏదైనా ఒకటి రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటిదంటే క్లాసికల్ కండిషనింగ్ అంటే పావ్లవ్ అయినట్టయినా ఏం చెప్పిండంటే ఇప్పుడు ఫస్ట్ ఒక బోన్ ఉంటుంది, ఆ బోన్లో మనకి డాగ్ని పంపించి బెల్ పెడతాడు, బెల్ పెట్టి బెల్ రింగ్ వేసుడుతోనే ఆ డాగ్ అనేది అట్లనే చూస్తూ ఉంటుంది. దాని తర్వాత ఫుడ్ ఇస్తే ఆ ఫుడ్ చూడగానే దానికి సలైవా అనేది బయటకు వస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ బెల్ కొడతాడు, దాని తర్వాత బెల్తో పాటు ఫుడ్ ఇస్తాడు, ఇచ్చుడుతో సలైవాను వస్తుంది. రాగానే దాని తర్వాత నెక్స్ట్ అది ఏం చేస్తుంది అంటే మనకు జస్ట్ ఫుడ్ పెట్టకుండా ఓన్లీ బెల్ రింగ్ అయినా కానీ దానికి సలైవా అనేది వస్తూ ఉంటుంది లాలజీలో. అట్లా ఎందుకు అది కొత్తది అంటే బెల్లుతోని అది కొత్త సిద్ధాంతం అంటే బెల్లుతోని అది కొత్త లర్నింగ్ అనేది అభ్యాసం అనేది నేర్చుకుంది, కొత్త లర్నింగ్ అనేది నేర్చుకుంది. బెల్లు కొట్టగానే ఫుడ్ వస్తుంది ఎట్లయినా అని చెప్పి దాని మైండ్లో సలైవా అనేది వచ్చేస్తుంది. అది ఇక్కడ మనము క్లాసికల్ కండిషనింగ్లో పావ్లవ్ అనే అతను చెప్పిండు. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది ఈ ఆపరెంట్ అంటే స్కిన్నర్ది అన్నట్టు. అది ఆ ఆపరెంట్ కండిషన్ అంటే స్కిన్నర్ది. అది ఏంటిదంటే బిహేవియర్ అంటే ఇప్పుడు మనం స్కూల్లో ఏంటంటే మనకు పిల్లలకి ఏదన్నా బాగా చెప్పిల్లనుకో అంటే వాళ్ళు మంచిగా ఏదైనా పర్ఫామ్ చేయడం కానీ లేకపోతే మంచిగా చదవడం కానీ లేకపోతే మంచిగా రాయడం కానీ వెరీ గుడ్ నాన్న ఎక్సలెంట్ చాలా బాగా చేసినావు అని వాళ్ళకి ఏదైనా ప్రైజ్ ఇవ్వడం, ఏదైనా రివార్డ్ ఇవ్వడం కానీ అట్లా చేయడం అయితే పిల్లలు అనేవాళ్ళు మంచిగా వాళ్ళ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు. ఇంకా హ్యాపీగా ఫీల్ అదే పనిష్మెంట్ ఇస్తే వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఒకటి కొత్తది నేర్చుకుంటారు. ఇప్పుడు మనకు ఏంటంటే ఇప్పుడు ప్రైజ్ ఇచ్చిల్లనుకో చాలా బాగా చేసినవురా అని ఎప్పుడు ఏదైనా ఒక ప్రైజ్ ఇస్తే వాళ్ళు ఇంకా కొత్తగా నేర్చుకుంటారు. పనిష్మెంట్ ఇచ్చితే ఇప్పుడు మనం ఫోన్లు వాడతారు కాలేజీలలో, ఫోన్లు వాడితే నువ్వు ఫోన్ తీసి వాడకు అని మనం అన్నాం అనుకో అంటే వాళ్ళు లోపల పెట్టుకుంటారు, అంటే లోపల బ్యాగ్లో ఇస్తారు అన్నట్టు. బ్యాగ్లో ఇస్తే అది మళ్ళీ కొత్త లర్నింగ్ అన్నట్టు, అది ఇక చెయ్యరు అన్నట్టు. దాన్ని కొత్త న్యూ లర్నింగ్ని అది ఇంప్లిమెంట్ చేయడం అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే తెలుగులో కూడా ఉంది, తెలుగులో కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగులో కూడా సేమ్ అదే వీళ్ళదే. ఇక్కడ తెలుగులో కూడా చూసుకున్నట్లయితే ఈ బంధురాస్ కానీ లేకపోతే కాగ్నేటివ్ కానీ వైగాట్స్కి కానీ ఇవన్నీ సిద్ధాంతాలు, ఈ 4 సిద్ధాంతాలు ఉంటాయి. అందులో ఏదైనా 2 రావచ్చు అంతే, వస్తే అదన్నా వస్తుంది లేకపోతే ఏదన్నా వస్తుంది, అట్లా రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ చూసుకునే ప్రయత్నం చేద్దాం మనం. 8th క్వశ్చన్ ఇందాక చెప్పిందే నేను, అది పావ్లవ్
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పావులవ్ గురించి చెప్పినాం. పావులవ్ అనగానే మీకు ఏం గుర్తు కావాలి? డాగ్, బెల్, ఫుడ్, సలైవా. అంటే బోన్లో వేసినప్పుడు బెల్ రింగ్ కాగానే ఫుడ్ ఇస్తాడు, ఫుడ్ సలైవా. ఇందాక నేను చెప్పిన కదా సలైవా వస్తుంది. అదే ఫుడ్ రాకుండా కానీ ఓన్లీ బెల్ కొట్టగానే సలైవా అనేది వస్తుంది. ఇట్లా ఆటోమేటిక్గా ఫుడ్ వస్తుందని డాగ్కి అర్థమైంది. అట్లా కొత్త కొత్త దాన్ని నేర్చుకుంది, అది పావులవ్ దాంట్లో. ఇది స్కిన్నర్ది కూడా చెప్పిన, అంటే కొత్త అభ్యాసాన్ని నేర్చుకుంటారు అన్నట్టు ఆ స్కిన్నర్ దాంట్లో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. సేమ్ అంటే మీరు ఇది లాంగ్ ఆన్సర్కి రావడానికి అవకాశం ఉంది. వస్తే పావులవ్ అని ఇవ్వచ్చు, లేకపోతే స్కిన్నర్ అని ఇవ్వచ్చు. 9th క్వశ్చన్ చూసుకున్నట్లయితే 9th క్వశ్చన్లో మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటిదంటే ఇద్దరికి లేదా అంతకంటే ఎక్కువ మందికి వేరు వేరు అభిప్రాయాలు, భేదాలు రావడం. అట్లా రావడం వల్ల మనకి దానివల్ల అందులో టైప్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి వేరు వేరు భేదాలు రావడం, అంటే అభిప్రాయాలన్నీ వేరే వేరు ఉండడం. దాని గురించి కొంచెం టైప్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే 10th క్వశ్చన్లో డిస్క్రైబ్ ది డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ మోటివేషన్ ఇన్ క్లాస్ రూమ్. అంటే క్లాస్ రూమ్ సిచ్యువేషన్లో, ఇప్పుడు క్లాస్ రూమ్ సిచ్యువేషన్ అంటూ ఇందులో టెక్నిక్స్, పిల్లల్ని ఎట్లా మోటివేట్ చేయాలి, పిల్లల్ని ఎట్లా మోటివేట్ చేస్తాం మనం? వాళ్ళని మెచ్చుకోవడం, ఏదైనా మంచి పని చేస్తే అరే వెరీ గుడ్ రా, చాలా బాగా చేసినావు అని అనడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా చిన్న ప్రైజెస్ లాంటివి అట్లా ఇవ్వడం, వాళ్ళని అన్నిట్లలో పార్టిసిపేట్ చేసేలాగా చూడడం, వాళ్ళ మోటివేట్ చేయడం. మనం 11th క్వశ్చన్ చూసుకున్నట్లయితే హౌ టు ఇంప్రూవ్ మెమొరీ. అయితే మెమొరీని ఎట్లా ఇంప్రూవ్ చేయాలో మనం తెలుసుకున్నాం. మెమొరీని ఎట్లా ఇంప్రూవ్ చేస్తాం? మనకు బాగా చదవాలి, అంటే రెగ్యులర్గా బాగా చదవాలంటే నువ్వు చదివిన దాన్ని రివైజ్ చేయాలి ఫ్రీక్వెంట్లీ. ఇప్పుడు ఒక లెసన్ చదివితే దాన్ని ఒకరోజు చదివి ఇంకో రోజు వదిలిపెట్టినా కానీ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ బుక్ పట్టుకొని మళ్ళీ చదువుతూనే ఉండాలి. ఆ టాపిక్ని అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి, మంచిగా అర్థం చేసుకొని చదవాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. హెల్తీ డైట్, స్లీప్, ఇవన్నీ దీని కిందకే వస్తాయి. బాగా చదవాలి అన్నట్టు. అప్పుడు బాగా రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మన మెదడు అనేది షార్ప్గా అవుతుంది అన్నట్టు. దాని గురించి మనం రాసే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 12th క్వశ్చన్ చూసుకున్నట్లయితే 12th క్వశ్చన్లో ఏంటిది ఉంది? రైట్ ది టైప్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్సీ. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడం. కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఇక్కడ మనము కొన్ని చూసుకుందాం. SAOM. ఎస్ అంటేనేమో సెల్ఫ్ రిపోర్ట్, ఏ అంటేనేమో ఎబిలిటీ బేస్డ్, ఓ అంటేనేమో అబ్జర్వ్ రేటింగ్, ఎం అంటేనేమో మిక్స్డ్ మోడల్. అంటే మిక్స్డ్ మోడల్ మెజర్మెంట్ అన్నట్టు. అంటే ఇప్పుడు మెజర్మెంట్, ఎమోషనల్ మెజర్మెంట్ని మనం ఎట్లా చేస్తాం, వాటి టైప్స్ ఈ 4 రకాలు రాయండి సరిపోతుంది. ఇక్కడ సెల్ఫ్ రిపోర్ట్ అంటే ఏంటిదంటే తన గురించి తానే చెప్పుకోవడం, దాన్ని సెల్ఫ్ రిపోర్ట్ అంటాం. ఇక్కడ నెక్స్ట్ ఏంటిది? ఎబిలిటీ బేస్డ్. ఏ అంటే ఎబిలిటీ బేస్డ్, అంటే స్కిల్స్ కానీ ఎబిలిటీస్ కానీ పరీక్షించడం, వాటి గురించి మంచిగా తెలుసుకోవడం అన్నట్టు. నెక్స్ట్ ఓ అంటేనేమో అబ్జర్వ్ రేటింగ్, ఇతరులను చూసి మార్కులు ఇవ్వడం, మనమే వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళని చూసి వాళ్ళ మార్కులు ఇవ్వడం అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మిక్స్డ్ మోడల్ అంటే అన్ని చూసి అంచనా వేసి మెజర్ చేయడం. అంటే అన్ని రకాలుగా బాగుందా లేదా అని చూసి దాన్ని అప్పుడు మిక్స్డ్, అందుకే ఇక్కడ పేరులోనే ఉంది మిక్స్డ్ మోడల్ మెజర్. అన్నిటినీ చూసి అంచనా వేసి అప్పుడు మనం మెజర్ చేయడం. ఈ 4 గుర్తుపెట్టుకున్నట్లయితే మనము ఈజీగా ఆన్సర్ మొత్తం రాసుకోవచ్చు. ఈ జస్ట్ చిన్న చిన్న టిప్స్ అండి, అవి చాలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ ఆన్ క్లాస్ రూమ్ బిహేవియర్. అంటే క్లాస్ రూమ్ బిహేవియర్ అంటే ఇక్కడ
హోమ్ కానీ లేకపోతే ఫ్యామిలీ కానీ క్లాస్ రూమ్ పైన ఎట్లా బిహేవ్, అంటే పిల్లల ప్రభావం అనేది క్లాస్ రూమ్లో ఎట్లా ఉంటుంది. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటే కూడా నేను చెప్తా. ఇప్పుడు ఇంట్లో మనము ఏం చేస్తే అదే చేస్తారు పిల్లలు. క్లాస్ రూమ్లో కూడా మనం ఇంట్లో ఎట్లుంటే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటే వాళ్ళ చుట్టుపక్కల ఎట్లుంటే అదే బిహేవ్ చేస్తారు క్లాస్ రూమ్లో కూడా. అంటే ఇప్పుడు మనం ఏంటిదంటే పేరెంట్స్ ఒకవేళ సపోర్టింగ్గా వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసిళ్ళు అనుకో, పిల్లలు కూడా బాగా పర్ఫామ్ చేస్తారు, అకాడమిక్లో కూడా మంచిగా ఫస్ట్ ఉంటారు. అదే ఇంటి దగ్గర వాళ్ళ బాగాలేదనుకో సిచ్యువేషన్, అక్కడ వాళ్ళ అమ్మ నాన్న తిట్టుకోవడం అట్లా ఇట్లా ఉందనుకో, పిల్లలు అనేది వాళ్ళ మైండ్ సెట్ అనేది మారిపోతూ ఉంటుంది అన్నట్టు. పిల్లలు ఇంట్లో క్రమశిక్షణగా ఉంటే ఆటోమేటిక్గా క్లాస్ రూమ్లో కూడా క్రమశిక్షణగానే ఉంటారు. ఇక క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటే క్లాస్ని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా కంట్రోల్ చేయాలి, క్లాస్ మొత్తంని పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఉంటారు, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేదే మన క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. ఇది కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వస్తుంది, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అని వస్తుంది, ఇదని వస్తుంది. నేను ఇందాక మీకు చెప్పిన ఇది మెజర్మెంట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా లాంగ్ ఆన్సర్కి వచ్చే అవకాశం ఉంది. మోటివేషన్ కూడా లాంగ్ ఆన్సర్కి వస్తుంది. ఇవన్నీ నేర్చుకోండి. పావులవ్ కూడా లాంగ్ ఆన్సర్కి వస్తుంది. ఇవన్నీ నేర్చుకునే ప్రయత్నం చేయండి. తెలుగులో కూడా చూడండి ఒకసారి. 14th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ 2016, వికలాంగుల హక్కు 2016 అంటే ఏం రూపొందించుళ్ళు, ఏం అడిగిల్లో మనం తెలుసుకుందాం. ఇక్కడ రిజర్వేషన్ అనేది రిజర్వేషన్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్ అనేది 5% ఉండాలి వికలాంగులకు అని. ఇంకొకటి ఏంటిదంటే రిజర్వేషన్ అనేది గవర్నమెంట్ జాబ్లో 4% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎవరికి, వికలాంగులకు. నెక్స్ట్ అది ఎందులో రూపొందించబడిన 2016 చట్టంలో ఉంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఏంటిదంటే ఈక్వాలిటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళకి బస్లో కానీ లేకపోతే ట్రైన్లో కానీ ఈక్వాలిటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని అది కూడా అందులోనే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కూడా ఉంటుంది. వీళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఆ కోర్స్ కూడా బీఈడి చేసిన వాళ్ళు చెప్తారు. బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ చేసిన వాళ్ళు చెప్తారు. అది దీని గురించి ఇట్లా మొత్తం రాయడానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా చదువుకోండి. ఇవన్నీ వస్తే నేను ఇచ్చిందే ఒక 20 అంతే, అందులో షార్ట్ లాంగ్ అన్ని కలిపించిన. 15th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు డిజేబిలిటీ అంటే ఎవరు, ఇంపైర్మెంట్ అంటే ఏంటిది, ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యాండిక్యాప్ అంటే ఏంటిది, ఇవన్నీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డిజేబిలిటీ అంటే వాళ్ళ లోపలనే ఉంటుందట లోపం అనేది. ఏ పర్సన్ కాంట్ లిజన్ క్లాస్ రూమ్. ఫస్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే క్లాస్ రూమ్ అనేది వినరు పిల్లలు, కొంతమందికి వాళ్ళకే వినిపించదు, ఆ లోపం అనేది వాళ్ళలోనే ఉంటుంది, అది డిజేబిలిటీ. నెక్స్ట్ ఇంపైర్మెంట్ అంటే ఏంటిదంటే ఏ పర్సన్ లూజెస్ హియరింగ్ ఇన్, అంటే ఒక చెవు వినిపిస్తుంది ఒక చెవు వినిపించేది, అది ఇంపైర్మెంట్ అన్నట్టు. ఇక హ్యాండిక్యాప్ అంటే వీల్ చైర్ ఉంటుంది కదా వాళ్ళకు, అంటే వాళ్ళు నడవలేరు లేకపోతే వాళ్ళు నడవలేరు కాబట్టి వాళ్ళకి వీల్ చైర్ అనేది ఇస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్ ఇది గుర్తుపెట్టుకోండి, వీల్ చైర్ ఉంటుంది, సో వాళ్ళను హ్యాండిక్యాప్ అంటాం. ఇక్కడ నేను తెలుగులో కూడా ఇచ్చిన అది కూడా చూడండి ఒకసారి. 16th క్వశ్చన్ చూసుకున్నట్లయితే 16th క్వశ్చన్లో ఏముందంటే ఫ్లిన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఫ్లిన్ ఎఫెక్ట్ అంటే తరాలు మారుతున్న కొద్దీ ఐక్యూ అనేది పెరుగుతుంది. అది ఎవరు చెప్పిళ్ళు, తరాలు మారుతున్న కొద్దీ ఐక్యూ అనేది పెరుగుతుంది అనేది ఎవరు చెప్పిళ్ళు అంటే ఫ్లిన్ అనే అతను అట్లా చెప్పిండు. దాని గురించి ఎఫెక్ట్స్ అవన్నీ కాజెస్ అవన్నీ రాయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ 17th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ గైడెన్స్ ఇన్ స్కూల్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ గైడెన్స్ అండ్ కన్సలింగ్
ఇది ఖచ్చితంగా వస్తది. నేను క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా వస్తాయి. ఇది కూడా ఖచ్చితంగా వస్తది. లాంగ్ ఆన్సర్‌కి వస్తది అన్నట్టు మనం నేర్చుకోవాలి. గైడెన్స్ అంటే మార్గదర్శకత్వం. మార్గదర్శకత్వం అనేది ఏంటి అంటే వాళ్ళు ఎట్లా అంటే పిల్లల్ని గు అంటే గ్రూప్‌గా ఇప్పుడు అందరిని కలిపి గైడెన్స్ ఇవ్వడం. అందరికి కలిపి గైడెన్స్ ఒక గ్రూప్‌గా గైడెన్స్ ఇవ్వడం. గ్రూప్‌గా చెప్పడం. దాన్ని మనం ఇక్కడ గైడెన్స్ అంటాం. మార్గదర్శకత్వం అంటాం. ఇక్కడ మనం కన్సెలింగ్ అంటే సలహా. ఇది సలహా ఇవ్వడం అన్నట్టు. సలహా అంటే జస్ట్ అంటే ఎవరికైతే అవసరమో ఆ సలహా వాళ్ళకే ఇవ్వడం. ఇండివిడ్యువల్‌గా ఇవ్వడం అన్నట్టు. లేకపోతే ఆహ్, కొద్దిమందికి ఎవరికైతే అవసరం ఉంటదో వాళ్ళకి మాత్రమే ఇచ్చేదాన్ని కన్సెలింగ్ అంటారు. 18థ్ క్వెషన్ చూసుకున్నట్లయితే మనం క్రిటికల్ థింక్ నేను ఇక్కడ అన్ని క్వెషన్‌లని ఒక దాంట్లోనే రాసిన. 18థ్‌లో మనకి క్రిటికల్ థింకింగ్ అంటే లాజికల్‌గా థింక్ చేయడం. అట్లా క్రిటికల్‌గా థింక్ చేయడాన్ని క్రిటికల్ థింకింగ్ అంటాం. లాజికల్‌గా అంటే దాని నుంచి రాయడానికి ప్రయత్నం చేయండి. ఆన్సర్ 4 మార్క్స్‌కి వస్తది. పర్సనాలిటీ అనేది కూడా వ్యక్తిత్వం కూడా అది 4 మార్క్స్‌కి వచ్చే అవకాశం ఉంది. అప్పుడప్పుడు లాంగ్ కూడా అడగొచ్చు అన్నీ కలిపి. నెక్స్ట్ ఇక్కడ ఏ ఎమోషనల్ మెచ్యూరిటీ 4 మార్క్స్‌కి వస్తది. ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే మంచిగా మైండ్‌ని మనది మనం బ్యాలెన్స్ చేసుకోవడం, కంట్రోల్ చేసుకోవడం. ఒక బ్యాలెన్స్‌డ్‌గా థింక్ చేయడం. దాన్ని ఎమోషనల్ మెచ్యూరిటీ అంటాం. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంటెలిజెన్సీ అంటే అది ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం. ఎబిలిటీ టు లెర్న్ అండ్ అండర్‌స్టాండ్ అంటే మంచిగా అండర్‌స్టాండ్ చేసుకోవడం, ప్రాబ్లమ్‌ని టక్కున సాల్వ్ చేయడం, మన ఐక్యూని యూజ్ చేసి దాన్ని ఇంటెలిజెన్స్ అంటాం. ఇక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ ఏ ఆహ్, థాట్స్, బిహేవియర్స్ ఒక పర్సన్ గురించి థాట్స్, బిహేవియర్స్ అవన్నిటిని ఇంప్రూవ్ చేసేదాన్నే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటాం. డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. సో, ఇవన్నీ ఒక దాంట్లోనే ఇచ్చిన మీరు ఇది ఆహ్, మనకి షార్ట్ క్వెషన్‌కే వస్తది. షార్ట్ ఆన్సర్ కిందకి రాయండి. అందులో ఒక్కొక్కటి అడగొచ్చు. ఇదో క్వెషన్ అట్లా అడగొచ్చు. నెక్స్ట్ మనం 19థ్ క్వెషన్ చూసుకున్నట్లయితే 19థ్ క్వెషన్‌లో 19థ్ క్వెషన్‌లో మెమొరీ అని ఉంది. మెమొరీ ఫర్గెటింగ్ అండ్ కాజెస్ ఫర్ ఫర్గెటింగ్. ఈ మెమొరీ ఫర్గెటింగ్ అనేది ఎక్కువ మెమొరీ అంటే జ్ఞాపక శక్తి, ఫర్గెటింగ్ అంటే మర్చిపోవడం. ఇప్పుడు మెమొరీ అంటే ఏంటి? ఏదైనా చదివిన దాన్ని మంచిగా గుర్తుపెట్టుకోవడం. ఆ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎప్పుడైతే మనకు అవసరం ఉందో దాన్ని అంటే మనం మెమొరీ అంటేనేమో మనం చదవడం, దాన్ని గుర్తుపెట్టుకోవడం అంటే మనలో స్టోర్ చేసుకోవడం, దాన్ని ఎప్పుడైతే అవసరం ఉందో దాన్ని బయటికి తీయడం. దాన్ని మెమొరీ అంటాం. అదే ఫర్గెటింగ్ అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్న దాన్ని మర్చిపోవడం. దాన్ని ఫర్గెటింగ్ అంటాం. దానివల్ల కాజెస్ ఏంటియో మీరు రాసేయండి. ఇక 20 క్వెషన్ చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టేషనల్ అంటే ఈ చిల్డ్రన్‌లో ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటి అంటే యావరేజ్ చిల్డ్రన్స్ ఉంటారు. యావరేజ్ చిల్డ్రన్స్ అనేవాళ్ళు వాళ్ళకు అందరితో కలిపి చెప్తే వాళ్ళకి అర్థం కాదు పిల్లలకి. వాళ్ళకి స్పెషల్‌గా ట్రైనింగ్ ఇవ్వాలన్నట్టు. బిలో యావరేజ్ ఓళ్ళకి గూడా. అందరితో కలిపి ఇప్పుడు మామూలుగా బాగా గిఫ్టెడ్ చిల్డ్రన్‌తో కలిపి చెప్పినామనుకో, వీళ్ళ నాలెడ్జ్ అనేది తక్కువుంటది. వాళ్ళ నాలెడ్జ్ అనేది ఎక్కువుంటది. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి మ్యాచ్ అవ్వదు. అర్థం కాదు. కాగ కా కాబట్టి వీళ్ళకు స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళకు గ్రూప్ జేసి వీళ్ళకు మంచిగా ఎడ్యుకేషన్ అనేది వీళ్ళకి అర్థమయ్యేటట్టు ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటిదంటే ఎక్స్‌పెక్టేషనల్ చిల్డ్రన్ అంటే గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉంటారు. వాళ్ళని గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటారు. అంటే వాళ్ళకు ఉన్న దానికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటదన్నట్టు. వాళ్ళకి గూడా వీళ్ళతో చెప్తే అర్థం కాదు. అది క్లాస్‌లో ప్రాబ్లమ్ ఉంటదన్నట్టు. అంటే పిల్లలు బాగా చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు. గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటాం. యావరేజ్ చదివే వాళ్ళు ఒకలాగా ఉంటారు. అంటే వాళ్ళకి బాగా ఫాస్ట్‌గా అర్థమైతది. వీళ్ళకి బాగా స్లోగా అర్థమైతది. సో, ఇప్పుడు మనకు వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ అవసరమే. వీళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ అవసరం. అంటే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి అంటే వాళ్ళకి ఏ విధంగా అయితే అర్థమవుతదో ఆ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అట్లా ఇక్కడ మనకు 20 క్వెషన్‌లు ఇచ్చిన 20 క్వెషన్‌లను మంచిగా చదువుకోండి, రాయండి. అన్ని క్వెషన్‌లలో
అన్ని ఈ ఈ నేనైతే ఎవైతే ఎక్కువ వస్తాయి అని చెప్తానో అవి బాగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇదైతే ఖచ్చితంగా వస్తుంది. ఎడ్యుకేషనల్ సైకాలజీ. సెన్సరీ, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెన్సరీ, సెన్సేషన్, సెన్సేషన్ అనేది మనకు లాంగ్ ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ సెన్సరీ ప్రాసెస్ అనేది 4 మార్క్స్కి రావచ్చు. నెక్స్ట్ కేస్ స్టడీ వస్తుంది. కేస్ స్టడీ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. లాంగిట్యూడినల్ కూడా, ఇది క్రాస్ సెక్షన్ కూడా, ఈ అప్రోచెస్ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్, అంటే మనం ఇందాక నేర్చుకున్నాం కదా, పాజిటివ్, నెగిటివ్, ఇంకొకటి జీరో ట్రాన్స్ఫర్. ఇవి పిఎన్జెడ్ అంటే ఇట్లా ఈజీగా ట్రిక్ నేను చెప్పినట్లయితే నేను చెప్పిన కదా, వీటిని చదవడానికి ప్రయత్నం చేయండి, మీకు టక్కున గుర్తొస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ కన్స్ట్రక్టివిస్ట్, ఇది అంటే వస్తే ఇవి రెండు అన్నా రావచ్చు. ఇక్కడ మనకి వైగాట్స్కి ఉన్న బంధురా, ఇవి రెండు చూసుకున్నట్లయితే ఇదన్నా రావచ్చు, అదన్నా రావచ్చు. లేకపోతే ఇందులో ఈ సిద్ధాంతాలు, పావులవ్, ఇవి రావచ్చు. ఇవంటే కన్స్ట్రక్టివిస్ట్ అన్న, బంధురా అన్న లాంగ్ ఆన్సర్ రావచ్చు, లేకపోతే పావులవ్ అన్న, స్కిన్నర్ అన్న రావచ్చు. ఇవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మెమొరీ కూడా, ఇంప్రూవ్ మెమొరీ, ఇవన్నీ నేర్చుకోండి. నేను ఎవైతే వస్తాయని చెప్పినో ఇవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ బాగా రాయండి. అన్ని మంచిగా నీట్గా, ఏం రాయకున్నా కానీ ఏదో ఒకటి రాయండి, ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. రాస్తే మొత్తం తెలుగులో రాయండి, లేకపోతే రాస్తే మొత్తం ఇంగ్లీష్లో రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.